హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మనం స్వీట్ షాప్ లో దొరికే ఆనియన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీన్నే గట్టి పకోడీ అని కూడా అంటారు. ఇలా మీడియం సైజ్ లో ఒక 5-6 ఆనియన్స్ మనం కట్ చేసి తీసుకోవాలండి. 5-6 ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి 1 కప్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 5-6 కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాం కదండి. ఇలా తీసుకొని 1 టేబుల్ స్పూన్ సోడా కూడా వేసుకోవాలి. దీన్ని బాగా మనము మిక్స్ చేసుకోవాలండి. ముందుగా ఆనియన్స్ లో అన్నిటిలో టోటల్ కలిసేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. పైన కింద టోటల్ గా మనం తీసుకోవాలి. ఇప్పుడు 1 టీ గ్లాస్ లో హాఫ్ అయినా ఓకేనండి. వాటర్ తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ మనం వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కనిద్దామండి. ఇప్పుడు మనం బాగా గట్టిగా స్మాష్ చేస్తూ పిండిని కలుపుకుందాం. ఆయిల్ వేడెక్కేలోపు మనం పిండిని బాగా ఇలా, వాటర్ అసలు వేసుకోవద్దండి. ఆనియన్ లో ఉండే వాటర్ మనకు సరిపోతుంది. కొన్ని వాటర్, టీ గ్లాస్ వాటర్ ఎందుకు తీసుకున్నామంటే ఇది బాగా కలిసిపోవడం కోసం మనం తీసుకున్నాము, అంతే. ఆయిల్ వేడెక్కిందేమో ఒకసారి చూసిద్దాం. చూసారు కదా, ఆయిల్ బాగా వేడెక్కిపోతుంది. మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి ఇప్పుడు మనం చేతికి తగ్గట్టుగా ఇలా విడివిడిగా మనం వేసుకుంటూ ఉండాలండి. అంతా ఒకటే చోట వేసుకోకుండా బాగా ఇలా విడివిడిగా వేసుకుంటూ పకోడీని చేసుకోవాలి. మనం మీడియం ఫ్లేమ్ లోనే పెట్టి వేయించుకోవాలండి. ఇది స్వీట్ షాప్ లో చాలా ఫేమస్ అండి. గట్టి పకోడీ అని కూడా అంటారు. అందరూ దీన్ని చాలా ఇష్టపడతారండి. సో ఇది బాగా బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు మనం బాగా వేయించుకోవాలి ఆయిల్లో. నేను చెప్పిన క్వాంటిటీస్ ప్రకారం మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్. చూసారు కదా, బ్రౌనిష్ కలర్ లో మారిపోతుంది. ఎక్కువగా మనము వేయించుకోవద్దు, ఒక 90% వేయించుకోవాలి అంతే అండి. ఆనియన్ టోటల్ వేయించుకునేటట్లయితే అది ఆనియన్ అనేది మాడిపోతుంది. కాబట్టి మనము బ్రౌన్ కలర్ లో ఇలా వచ్చేలాగా వేయించుకుంటే అది చాలా క్రంచీగా, క్రిస్పీగా కుదురుతుందండి. అప్పుడే మనకు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఎక్కువగా టోటల్ వేయించుకునేటట్లయితే అవి మాడిపోతుందండి. అలా వేయించుకోకుండా ఇలానే 90% వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో ఒక 5-6 ఇలా కట్ చేసి తీసుకున్న పచ్చిమిర్చిని మనం ఇలా పొడవుగా కట్ చేసి తీసుకోవాలండి. ఆయిల్లో ఇది బాగా వేయించుకోవాలి. ఇది మనం ఎందుకు చేస్తున్నామంటే పకోడీలో ఇది చాలా కాంబినేషన్ చాలా బాగుంటుందండి, పచ్చిమిర్చి కాంబినేషన్. కాబట్టి కొంచెం స్పైసీనెస్ కోసం మనం పచ్చిమిర్చిని ఇలా ఆయిల్లో బాయిల్ చేసుకుంటాము బాగా. ఇంతేనండి, ఎంతో సింపుల్, ఎంతో టేస్టీ. మీరు కూడా ఒకసారి ఈ పకోడీని ట్రై చేయండి ఫ్రెండ్స్. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ పచ్చిమిర్చి, కొత్తిమీరతో మనం పకోడీని గార్నిష్ చేసుకుంటే, చూసారు కదా వేగింది, ఇలా గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ, ఎంతో క్రంచీ, ఎంతో క్రిస్పీగా ఉండే ఆనియన్ పకోడీ, స్వీట్ షాప్ లో దొరికే ఆనియన్ పకోడీ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం రేవతీస్ కిచెన్ యూట్యూబ్ ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఎంతో బాగుంది. నేను టేస్ట్ చేసి కూడా మీకు వీడియో పెడతానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. షార్ట్